హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ముల్లంగి వంకాయ పులుసుని కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకు జలుబు అలాంటివి వచ్చినప్పుడు, నోటికి ఏది రుచించినప్పుడు ఇలా కమ్మగా పులుసు చేసుకొని తిన్నారనుకోండి, చాలా హాయిగా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ కమ్మనైన ముల్లంగి వంకాయ పులుసుని వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. దీంట్లో నేను ఒక సీక్రెట్ మసాలా పౌడర్ కూడా చెప్తాను. అది వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మనకు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలనైతే ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ దోరగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పులుసులో ఉల్లిపాయలు పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకుంటున్నాను. పులుసు కాబట్టి ఒక 2 టమోటాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ముల్లంగి ముక్కలు, 1 కప్పు వంకాయ ముక్కలను అయితే వేసుకున్నాను. పెద్ద సైజుగా కట్ చేసి వేసుకుంటే పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే మనకు ఈ వంకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలకి బాగా పడుతుందన్నమాట. అందులో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చి బాగా ఉడుకుతాయి. తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. కారం మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పులుసులో కారం అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మనకు ఒక మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూరగాయలు త్వరగా ఉడుకుతాయి. కూరగాయల్లో ఉండే ఆ టేస్ట్ మొత్తం పులుసులోకి వస్తుంది. అన్నట్టు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, బాగా ఉడికిపోయాయి వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మాత్రమే మనం చింతపండు రసం వేయాలి. చింతపండు రసం అయితే మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని నానబెట్టి ఆ రసం తీసి వేసానన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట. ముల్లంగి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుసులో. ఎప్పుడు సాంబారే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మనకు నూనె బాగా పైకి తేలుతుంది. టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. ఇలా ఉడుకుతూ బబుల్స్ వచ్చేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ధనియాలు, ఆవాలు, మెంతుల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. అది వేసాక మంచి స్మెల్ వస్తుంది మనకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు పులుసు మరీ పుల్లగా లేకుండా ఉండాలంటే కాస్త ఇందులో బెల్లం అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్. మరీ పులుపు లేకుండా ఉండడం కోసం కాస్త బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. బెల్లం వేసిన తర్వాత 1 నిమిషం కలిపి వదిలేస్తే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది, స్పైసీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.